Hi guys, welcome back to my channel Deepika Reddy Rajput. సో ఈరోజు మనం ఫినాన్స్ ఎపిసోడ్ 1 చేయబోతున్నాము. సో ఈ ఎపిసోడ్ ఎవరికి యూజ్ అవుతుంది? బిగినర్ ఫ్రెండ్లీ, ద పీపుల్ హూ ఆర్ ఇన్ 20s, 30s అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనగానే అదో పెద్ద సైన్స్ ఏం కాదు, మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చింది. మనం చిన్నప్పుడు గల్లగుబ్బిలో మనీ సేవ్ చేస్తూ ఉంటాము ఫర్ వై ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అని. సో దాన్ని కాస్త కన్వర్ట్ చేస్తే సేవింగ్స్లో మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది బయట నుండి ఏది జనరేట్ కాదు. మనం ఏదైతే సేవ్ చేస్తామో 100 రూపీస్ సేవ్ చేస్తే అది 100 రూపీసే ఉండిపోతుంది ఎప్పటికైనా. కానీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 100 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఎందులోనైనా మనకి మనీ అనేది గ్రో అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 120 రూపీస్, 150 రూపీస్. సో ఈ విధంగా చూసుకుంటే సేవింగ్స్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ అనేదే కదా బెటర్ ఆప్షన్. ఇన్వెస్ట్మెంట్ అనేది కొంతమంది రిస్క్ లాగా కూడా చూస్తారు. అది ఎప్పుడు రిస్క్ అవుతుంది? అన్నోన్ ప్లాట్ఫామ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అది రిస్క్ అవుతుంది. కానీ అదే చాలా ట్రస్టబుల్ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. చాలామంది యూట్యూబర్స్ జనరల్గా చెప్పే పాయింట్స్ ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, కానీ ప్రతి ఒక్కరి స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొంతమంది చెప్పేవాళ్ళు ఇంకొంతమంది మిస్ అవుట్ అవుతూ ఉంటారు. సో ఏమంటారు, ఇప్పుడు నేను చెప్పేవి కూడా కొన్ని న్యూ వేస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాము. ఒకటి స్టాక్స్, సెకండ్ మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ ఎఫ్డి, థర్డ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఫిఫ్త్ వన్ రియల్ ఎస్టేట్, ఇంకా ఈటీఎఫ్స్ అని అలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము వీడియోలో. సో అండ్ ఇప్పుడు నేను చెప్పే అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేసిన ప్లాట్ఫామ్స్ అనమాట. సో నేనేవో నాకు తెలియని ప్లాట్ఫామ్స్ రిఫర్ చేయడం కంటే కూడా నేను ఏదైతే నాకు నాలెడ్జ్ ఉందో దాన్ని బట్టే నేను చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ఫోన్పే. అందరూ ఖచ్చితంగా ఫోన్పే వాడుతూనే ఉంటారు. అఫ్కోర్స్ కొంతమంది గూగుల్ పే, పేటిఎం అలాంటివి కూడా వాడుతుంటారు. బట్ నేను ఫోన్పే యూజ్ చేస్తున్నా కాబట్టి ఫోన్పేలో మనకి ఏమంటారు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ద ఈజియెస్ట్ వే, అంటే దీనికి పెద్దగా నాలెడ్జ్ ఉండాలి అని లేదు, ఏం లేదు. గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫోన్పే యాప్ ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ట్రాన్సిట్ పైన మ్యూచువల్ ఫండ్స్వి ఉందన్నమాట. బెస్ట్ ఎస్ఐపి ఫండ్స్, హై గ్రోత్ ఫండ్స్, టాప్ కంపెనీస్, డైలీ ఎస్ఐపి విత్ జస్ట్ 10 రూపీస్ అనుకుంటూ. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎస్బీఐ కాంట్రా ఫండ్, ఐసిఐసిఐ వాళ్ళవి ఉన్నాయి, వాల్యూ ఫండ్స్ అనుకుంటూ. అండ్ మనకి ఏమంటారు ఇప్పుడు ఫ్లెక్సీ క్యాప్ కానీ, వాల్యూ, ట్యాక్స్ ఎవర్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ అనుకుంటే ఇలానే చాలానే ఉంటాయి. సో డిఫరెన్స్ ఏంటంటే మనకి లార్జ్ క్యాప్ అంటేనేమో 50,000 crore వాల్యుయేషన్, స్మాల్ క్యాప్ అంటేనేమో 10,000 crore వాల్యుయేషన్, ఇంకా మిడ్ క్యాప్ అంటే 10 to 50 మధ్యలో ఉంటుంది. సో లార్జ్ క్యాప్లో మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే రిలయన్స్ అని అలా ఉంటాయి అన్నమాట. సో లార్జ్ క్యాప్లో చూడొచ్చు 17.46% లాస్ట్ 5 years మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సో స్మాల్ క్యాప్లో ఇంకెక్కువ ఉంటుంది, లైక్ 26% అలా ఉంటుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. ద మోర్ ఇంట్రెస్ట్ యూ గెట్ ద మోర్ రిస్క్ ఇట్ విల్ బీ. ఎస్బీఐ కాంట్రా ఫండ్ వాళ్ళు మనకి 22.95, ఐసిఐసిఐ వాళ్ళు మినిమం అమౌంట్ 100 రూపీస్ ఉంటే సరిపోతుందని చూపిస్తున్నారు. హెచ్డిఎఫ్సి అయితే 21%, పరాగ్ వాళ్ళు అయితే 19.19. అదే చెప్పాను, ఇదేమో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ పరాగ్ వాళ్ళది. 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. సో ఒక్కొక్క ఫండ్ వాళ్ళు ఒక్కొక్క మినిమం అమౌంట్ పెట్టుకుంటారు. సో మనకి 100 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు ఇన్వెస్ట్ చేయడానికి. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలనేది కూడా ఉంటుంది, 1 year, 3 year, 5 year అని అలా. అండ్ మీరు వన్స్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత అమౌంట్ అనేది. అండ్ హోల్డింగ్ అనాలిసిస్ ఇలా మనకి చాలానే కనిపిస్తాయి అనమాట. ఫోన్పే ఇస్ ది బెస్ట్ ఆప్షన్ ఐ కెన్ సే. మిగతా యాప్స్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. సో కమింగ్ నెక్స్ట్, చిట్టీలు కట్టడం. ఇది జనరల్గా మన పేరెంట్స్ చేస్తూనే ఉంటారు. సో కాకపోతే ఇందులో ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టీలు కట్టాలి. అన్నోన్ పీపుల్ దగ్గర కడితే ఆబ్వియస్లీ మోసపోతాము. నాకు ఇంకా గుర్తుంది, నా కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్ అందరూ కూడా
ఇలా చిట్టీలు కడుతూ ఉంటుండే. సో అదేంటి కాన్సెప్ట్ నాకు అర్థం కాకపోతుండే అప్పుడు. లేటర్ ఆన్ తెలుసుకున్నాను. ఈ మధ్యన ఏమంటారు అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి. నేను ఒకసారి వెతికాను చిట్టీలు కట్టడానికి మన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందా అని. ఒకటి దొరికింది కానీ రివ్యూస్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. సో నేను అక్కడితో వదిలేసాను అది. బట్ మీకు కనుక నిజంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ ఫ్యామిలీ సర్కిల్ ఎవరైనా చిట్టీలు కడితే వాళ్ళ త్రూ మీరు అప్రోచ్ అయిపోవచ్చు అనమాట. ట్రస్ట్ చేయవచ్చు. బికాస్ చిట్టీలో కూడా మంచి అమౌంట్ మనకి ఏమంటారు డీల్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అనేది ఐ డోంట్ రికమెండ్ ఫర్ బిగినర్స్. ఎందుకంటే ఇది చాలా హై రిస్క్. మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి దీని మీద. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మనకి ఏమంటారు ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా ఒక 10 టైప్స్ ఆఫ్ కంపెనీస్ని ఒక ఫండ్ లాగా చేసి అలా మనకి ప్లానింగ్ ఇస్తారు. కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్ ఏంటంటే మనమే ఒక కంపెనీని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది. ఇవి లార్జ్ క్యాప్, వీటి మీద మనకు ట్రస్ట్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి అన్నమాట. ఇలా లైక్ 1000 crore వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్, 10,000 crore వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ అలాంటివి ఉంటాయి. మనకి వాటి మీద నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఈ రిలయన్స్ టాటా అంటే వాటి షేర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, విచ్ వీ కాంట్ ఇన్వెస్ట్. కమింగ్ టు మిడ్ క్యాప్ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇండియన్ బ్యాంక్, కోఫోర్జ్, ఇంకా మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే చాలా కంపెనీ లిస్ట్ వస్తుంది. ఇదంతా కూడా మనము 10,000 crore వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్ అని అనుకోవచ్చు. అంటే చెప్పాను కదా, ఒక ఫండ్ మేనేజర్ వీటిని అన్నిటినీ కూడా ఒక స్మాల్ క్యాప్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గోల్డ్, సిల్వర్ అనేది పెరుగుతుంది చాలా. సో అది అఫ్కోర్స్ గోల్డ్ ఎప్పటికైనా కావాలి కాబట్టి అది గుడ్ ఇన్వెస్ట్మెంటే. నెక్స్ట్ కమింగ్ టు మనకి రియల్ ఎస్టేట్, ఇంకా ఈటీఎఫ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇన్డెప్త్గా కూడా మనం ఫర్దర్గా చేసుకుందాము వీడియోస్ అన్నీ కూడా. ఎలా ఇన్వెస్ట్ చేస్తే లైక్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, ఈటీఎఫ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ కూడా మనకి ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, అప్ స్టాక్స్ అని, గ్రో అలా ఉన్నాయి. సో ఫర్దర్ వీడియోస్లో చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ బేసిక్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రమే చెప్పాను. నేను అయితే ఇప్పుడు సజెస్ట్ చేసేస్తున్నా, మీరు ఈరోజే స్టార్ట్ చేసేయండి మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీవన్, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. సో ఇట్స్ నైస్, స్టార్ట్ చేయండి. ఈవెన్ 10 rupees ఆల్సో. 20s 30s స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఎవరైనా మినిమం అమౌంట్ అయితే మనకి మన ఫ్యామిలీ నుండి వస్తుంటుంది. జాబ్ హోల్డర్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. కమింగ్ టు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నేను ఇంతకుముందు గోల్డ్ ఏమంటారు ఆఫ్లైన్లో నాకు ఎవరు తెలియకపోతే ఆన్లైన్లో వెతికితే జార్ యాప్ అనేది ఉంది. ఇట్స్ గుడ్ వన్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి. 10 rupees నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనకి గోల్డ్ కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా కానీ జిఎస్టీ అనేది పడుతూ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను జార్ యాప్ గురించి. సో ఇలా మనం 10 rupees నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సెటప్ డైలీ సేవింగ్స్ అని ఉంటుంది. ఇలా యువర్ మనీ సేవ్డ్ ఇన్ 24K గోల్డ్. You can skip this. To get gold delivered at your home, to win free gold and rewards with every transaction, to withdraw savings during emergencies. 4 crore Indians save on jar daily అని ఉంది. సో ఇక్కడ అప్పుడప్పుడు మనకి స్పిన్ టు విన్ అనేది ఉంటుంది. అవార్డ్స్ ఏమైనా గెలుచుకోవచ్చు. దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ద యాప్. గుడ్ థింగ్, ఆఫ్లైన్లో కొనలేని వాళ్ళు ఇలా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. నేను యూజ్ చేసినప్పటికీ ఇప్పటికీ చేంజెస్ వచ్చాయి అనుకుంటున్నాను.